రాష్ట్రంలో పెట్రోల్ ఉత్పత్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ప్రభుత్వ ఎక్స్ అఫీషియో సెక్రటరీ సౌరభ్ గౌర్ సూచించారు. రవాణా కోసం ప్రత్యామ్నాయ పునరుత్పాదక క్లీన్ అండ్ గ్రీన్ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని ఆయన పిలుపునిచ్చారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సక్షం 2025 ప్రారంభ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ ప్రభుత్వ ఎక్స్ అఫీషియల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్థులచే పరిరక్షణ ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తులో పెట్రోల్ ఉత్పత్తులను సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. పెట్రోల్ ఉత్పత్తులను భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పెట్రోల్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక క్లీన్ అండ్ గ్రీన్ ఇంధనాలు, ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని సూచించారు. విద్యార్థులు చమురు సంరక్షణకు అంబాసిడర్స్గా ఉండాలని, ఇంధన ఆదాపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సిగ్నల్స్ దగ్గర వాహనాల ఇంజిన్ ఆపు చేయడం ద్వారా పెట్రోల్ వాడకం తగ్గుతుందని, వంట సమయంలో అనవసరంగా గ్యాస్ను అదనంగా వాడకూడదని ఆయన సూచించారు. అనంతరం డ్రాయింగ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. తదనంతరం బీపీసీఎల్, గేల్, ఎల్పీజీ సంస్థలకు చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ ఇంధన వర్గం పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. సక్షం కార్యక్రమం విద్యార్థులకు, ప్రజలకు ఎంతగానో దోహదపడుతుందన్నారు. నిర్వహిస్తున్నటువంటి ఈ సక్షం కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యంగా పిల్లలందరికీ, అట్లానే వాళ్ళ టీచర్స్కి, ఈ వేదికని అలంకరించిన పెద్దలందరికీ, వేణుమాధవ్ గారికి, వేణుగోపాల్ గారికి, ఇంకా ఇద్దరు ఆయిల్ కంపెనీ నుంచి వచ్చినటువంటి సీనియర్ ఆఫీషియల్స్ అందరికీ, అట్లానే ఎల్పిజి డీలర్స్ అసోసియేషన్, లోకల్ డీలర్స్, పెట్రోలియం డీలర్స్, వారి అందరికీ నేను నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ ఈ సక్షం కార్యక్రమం అసలు మనం ఒక విధంగా ఆలోచించవచ్చు. ఈ ఎవరైతే పెట్రోలియం అమ్ముతా ఉన్నారో, ఒక విధంగా ఈ కంపెనీలు ఉన్నాయో, వాళ్ళు ప్రిజర్వేషన్ గురించి ఎందుకు మాట్లాడాలా? వాళ్ళ బిజినెస్ని తగ్గించుకోవడానికి వాళ్ళు ఇట్లాంటి కార్యక్రమాలు ఎందుకు చేయాలా? కానీ మనం ఇఫ్ యూ టేక్ అ బ్రాడర్ వ్యూ, we all know it is good for environment. Today the number of vehicles, when I was small like the kids here, 7th, 8th, 9th class పిల్లలు ఎవరైతే ఉన్నారో, అండ్ ఐ గ్రూ అప్ ఇన్ అ సిటీ స్మాలర్ దెన్ విజయవాడ, చాలా తక్కువ వెహికల్స్ రోడ్లు ఉండేవి. ఇవాళ మాత్రమే విపరీతంగా వెహికల్స్ పెరిగినాయండి. ఇవాళ దీంట్లో కూడా నేను చదువుతూ ఉంటే 2004లో there were only 5 crore vehicles in the country. Today there are 25 crore vehicles in the country. సో 25 కోట్లు వాహనాలు మన రోడ్స్లో ఉన్నాయి అంటే మన జనాభా 150 కోట్లు. సో ప్రతి 6గురికి ఒక ఇవాళ 14th ఫిబ్రవరి ప్రతి సంవత్సరం ఆయిల్ ఇండస్ట్రీ సక్షం అని ప్రోగ్రాం నిర్వహిస్తుంది. ఎందుకంటే మన భారతదేశం ఇండస్ట్రీ ఎకానమీ చాలా పురోగమిస్తుంది. ఇప్పుడు మనం 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. సో దీనికోసం మనం ఆయిల్ ఇంపోర్ట్స్ మీద చాలా డిపెండ్ అవుతున్నాం. సో ఈ ఇంపోర్ట్స్ మనకి 2040 దాకా అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ జనరేషన్ ఉండాలంటే ఈ కన్జర్వేషన్ మెసేజ్ అక్రాస్ ద సొసైటీ వెళ్ళాలి. దీనికోసం ఈ 15 days ప్రోగ్రామ్ అక్రాస్ ద కంట్రీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్నాం. కాలేజ్ స్టూడెంట్స్, ప్రొఫెసర్స్, దెన్ వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ క్యాంపెయిన్స్ కాలేజెస్లో, బస్లో, సైక్లోథాన్స్, వాకథాన్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నాం. దీనివల్ల ప్రజల్లో అవగాహన పెరిగి ఆయిల్ కన్జర్వేషన్, ఎనర్జీ కన్జర్వేషన్ వల్ల అవగాహన పెరిగి మనకు ఇంధనాలు సేవ్ అవుతాయి, వచ్చే తరానికి కూడా అవైలబుల్ ఉంటాయి.